రామ్ చరణ్ లైనప్ మీద ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. లైనప్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో చేస్తున్న సినిమాల మీద, వాటి కథల మీద కూడా అదే తరహా ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. ఇప్పుడు శిష్యుడు, ఆ తర్వాత గురువు చెర్రీకి ఎలాంటి కథలు సిద్ధం చేశారో ఓసారి మాట్లాడుకుందాం, వచ్చేయండి. పెద్ద సినిమా గ్లిమ్స్ చూడక ముందు వరకు అందరూ ఈ మూవీని రంగస్థలానికి సీక్వెలో, ప్రీక్వెలో, సేమ్ బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీనో అనుకున్నారు. కానీ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా సీను, సిచ్యువేషన్ వేరే అని ఫిక్స్ అయిపోయారు. పెద్ద సెట్స్ మీద ఉన్నప్పుడే రంగస్థలానికి పర్ఫెక్ట్ సీక్వెల్ ని సుకుమార్ సెట్ చేస్తున్నారనే మాటలు వినిపించాయి. సుకు డైరెక్ట్ చేయబోయేది చిట్టిబాబు నెక్స్ట్ వర్షన్ అనే టాక్ స్పీడ్ గా స్ప్రెడ్ అయింది. కానీ ఇప్పుడు ఇందులోనూ డివైడ్ టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ తో పర్ఫెక్ట్ లవ్ స్టోరీని తెరకెక్కించాలనుకున్నారట సుకుమార్. కానీ పుష్ప లాంటి హ్యూమంగస్ హిట్ తరువాత తన నుంచి యాక్షన్ మూవీనే కోరుకుంటారని భావించారట. పెద్ది తరువాతొస్తున్న సినిమా కావటంతో లవర్ బాయ్ ఇమేజ్ చెర్రీకి ఆ టైంకి సూట్ కాదనుకున్నారట. అందుకే పక్కా యాక్షన్ కథకి ఫిక్స్ అయ్యారట. ఈ ఏడాది గేమ్ చేంజర్ చెర్రీకి కలిసి రాలేదు. వచ్చే ఏడాది పెద్ది, ఆ తరువాత సుకుమార్ సినిమా మీదే హోప్స్ అన్నీ అని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం పెద్ది సాంగ్ షూట్ లో మైసూర్లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. గేమ్ చేంజర్ తో డీలా పడిన ఫ్యాన్స్ లో మళ్లీ ఊపు తీసుకురావాలని ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు చెర్రీ.